చాలా వరకు ఇలా వేళ్ళు విరుచుకోవడం చాలా తప్పు అని అంటూ ఉంటారు. నిజంగానే ఇస్ ఇట్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ డూ దిస్? చాలా మంది ఏదో అనుకుంటారు ఏంటంటే అక్కడ ఏదో ఇరిగిపోతుంది తెగిపోతుంది. కామన్గా ఏంటంటే సో దానివల్ల పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండదు, కానీ అలవాటు అవుతే ఏమవుద్దంటే ఇండియన్ టాయిలెట్స్ లేకపోతే వెస్ట్రన్ టాయిలెట్స్ విచ్ ఆర్ బెస్ట్? అప్పుడు ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు, ఐడియల్ వెయిట్ ఉండేవాళ్ళు. సో అప్పుడు కూర్చొని లేచినా తప్పులేదు. ఇప్పుడు ఏమైంది, ఒబెసిటీలో చేయటం వల్ల ఏంటంటే జాయింట్ డ్యామేజ్ తొందరగా అవుతుంది. సో అందుకని నా సజెషన్ ఏంటంటే అండ్ పర్ఫెక్ట్ పోస్చర్ అనేది మిత్తా ఫ్యాక్టా? ఎక్స్రేలో అప్పుడప్పుడు ఒక మెడలో ఉన్న స్పైన్ ఏమో ముందు కొంగు ఉంటుంది, వీపు దగ్గరది వెనక్కి కొంగు ఉంటుంది, మళ్ళీ నడుము దగ్గర ముందుకి, అంటే యు సీ లైక్ ఎస్. సో బట్ ఎట్ ద ఎండ్ వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ చాలా అబ్రప్ట్గా విరిగిపోతూ ఉంటాయి. అది ఎందుకు అవుతాయి అలాగా? కొన్ని జిమ్స్ లో చూసాం, ట్రెడ్ మీద పరిగెట్టి సడన్ గా ప్రాణాలు పోయింది. ఎందుకు అయింది? ఈ స్పోర్ట్స్ బైక్స్ ఎవరైతే వాడుతున్నారో హౌ డేంజరస్ ఇట్ ఈస్. అంటే అమ్మాయిలకి హై హీల్స్, అబ్బాయిలకి స్పోర్ట్స్ బైక్స్ ఆర్ వెరీ ఇంజూరియస్ టు. అయితే ఓన్లీ కాల్షియం తీసుకుంటే చాలు బోన్ స్ట్రెంథనింగ్కి అనుకుంటారు. ఇస్ దట్ ఓన్లీ సోర్స్? దానికన్నా బెస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ టు సన్లైట్. అండ్ కామన్గా ఇప్పుడు మనం చూస్తాం కొంతమంది, నేను సన్లైట్ రోజు పొద్దున జాగింగ్ వాకింగ్ వెళ్తానండి రోజు 2 గంటలు, అయినా నాకు విటమిన్ డి లాస్ అంటారు. ఎందుకు అంటే కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అని కూడా అంటూ ఉంటారు. సో ఏంటి కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా? యాక్చువల్లీ మీరు తీసుకునే కాల్షియం కొన్నిసార్లు మంచిది, కిడ్నీ స్టోన్స్ రాకుండా. ఇప్పుడు చాలా మంది కాల్షియం వేసుకుంటే అబ్బా నాకు కడుపు ఉబ్బిపోతుంది, వామిటింగ్ లాగా ఉంది, అసిడిటీ వస్తుంది, చిరాగ్గా ఉంది, నేను వేసుకోని అంటారు. అది ఎందుకు? అది డెఫినెట్గా ఫుడ్తో తీసుకోవాలి. హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ లాస్య రెడ్డి. చాలా మంది ఇప్పుడు బోన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు. అసలు నిజంగానే ఆర్థరైటిస్ ఎలా వస్తుంది అండ్ ప్రివెన్షన్ ఏమైనా ఉందా, ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మన బోన్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది, ఇటువంటి బోల్డ్ అనే విషయాలు మనతో చాలా క్లియర్గా కరెక్ట్గా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ఎలా మన పోస్చర్ ఉండాలి, వెరీ యూస్ఫుల్ పాడ్కాస్ట్ ఇవాళ నేను చేయబోతున్నాను. అండ్ హీఈస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచపల్లి గారు. హాయ్ సునీల్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అమ్మా, థ్యాంక్ యూ. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్స్ గురించి వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే చాలా వరకు ఇలా వేళ్ళు విరుచుకోవడం చాలా తప్పు అని అంటూ ఉంటారు. నిజంగానే ఇస్ ఇట్ ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ డూ దిస్? ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదండి. కొంతమందికి ఏంటంటే స్ట్రెస్తో చేస్తుంటారు, అట్లాంటివి పర్లే, కానీ రెగ్యులర్గా అది కొంతమందికి ఏంటంటే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే చాలామంది ఏదో అనుకుంటారు ఏంటంటే అక్కడ ఏదో ఇరిగిపోతుంది తెగిపోతుందని. కామన్గా ఏంటంటే కొంచెం చిన్న ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మన జాయింట్లో ఫ్లూయిడ్ అయితే ఉంటుందో దాంట్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. మనం అది చేసినప్పుడు ఎయిర్ బబుల్ బ్రేక్ అవుతుంటుంది అనమాట. ఓకే. సో దానివల్ల పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండదు, కానీ అలవాటు అవుతే ఏమవుద్దంటే మనము అన్డ్యూ ఇంజురీస్, ఇప్పుడు లిగమెంట్స్ ఉంటాయి, చేసి ఐ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని వీ సజెస్ట్ నాట్ టు డూ రెగ్యులర్లీ, హ్యాబిట్ ఫామ్ అవ్వకుండా. అందుకని ఎప్పుడో ఒక్కసారి ఏం చేస్తే పర్లేదు, ఎందుకంటే యూ గెట్ రిలీఫ్. సమ్ టైమ్స్ స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. చాలా మంది టెన్షన్ వస్తే ఇలా వేలు విరుచుకుంటారు, అట్లా ఎప్పుడో ఒకసారి అయితే వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే అన్నమాట. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా వరకు అంటే ఒక కాంట్రవర్సీ ఇష్యూ, కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఒకటి రన్ అవుతుంది. ఇండియన్ టాయిలెట్స్ లేకపోతే వెస్ట్రన్ టాయిలెట్స్ విచ్ ఆర్ బెస్ట్? ఫ్రాంక్లీ నేను ఇప్పుడు ఏంటంటే ఆమె జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఇప్పుడు నేనేంటంటే లండన్లో 10 ఏళ్ళు అక్కడ పనిచేసి వచ్చాను. ఇప్పుడు ఇండియాలో 13 ఏళ్ళు అయింది రాబట్టి ఇక్కడికి. అంటే నేను గమనించింది ఏంటంటే మన పాపులేషన్లో మూవ్మెంట్ చాలా బాగుంటుంది, కానీ అరుగుదల ఫాస్టర్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇండియాలో ఫస్ట్ డయాబెటీస్ క్యాపిటల్ అన్నాం. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో మనమే టాప్ డయాబెటీస్లో. దాని తర్వాత ఇప్పుడు ఒబెసిటీలో, ఇప్పుడు అమెరికా తర్వాత ఇండియా పాపులేషన్ పుంజుకుంటా ఉంది ఇప్పుడు, హై వెయిట్, ఒబెసిటీ అన్నీ కూడా. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనము ఏంటి, మనం ఎప్పుడు ఏం కంపేర్ చేస్తాం, మా తాత చేయలేదా, మా నాయనమ్మ చేయలేదా? కరెక్ట్. అప్పుడు ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు, ఐడియల్ వెయిట్ ఉండేవాళ్ళు. సో అప్పుడు కూర్చొని లేచినా తప్పు లేదు. ఇప్పుడు ఏమైంది, ఒబెసిటీలో చేయటం వల్ల ఏంటంటే జాయింట్ డ్యామేజ్ తొందరగా అవుతుంది. సో అందుకని నా సజెషన్ ఏంటంటే రీజనబుల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇండియన్ వెస్టర్న్ వాడినా తప్పు లేదు, కానీ కొంచెం ఊబకాయం ఉన్న వాళ్ళు మాత్రం బెటర్ టు ప్రిఫర్ వెస్టర్న్ కమోడ్. దట్స్ నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 ఏంటంటే వయసు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఏంటంటే బెటర్ ఆల్వేస్ టు ప్రిఫర్ ఫర్ వెస్టర్న్ కమోడ్. ఎందుకంటే మనం కూర్చొని లేవాలి అంటే
తొడ కండరాలు మన బాడీని లేపాలి, థై మజిల్స్. ఆ బలం లేకపోతే అప్పుడప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఏదైనా సపోర్ట్ తీసుకోవాలి. యూజువల్లీ మన వాష్రూమ్స్లో ట్యాప్ తప్ప వేరే ఉండదు. అప్పుడప్పుడు అది వాటర్ ఉంటుంది, స్కిడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇది అనుకోండి, అట్లీస్ట్ కుర్చీలోంచి లేచినట్టు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే సైడ్కి కూడా మనం రైలింగ్స్ పెట్టుకోవచ్చు. ఈ సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఇంజురీ ప్రివెన్షన్ కోసం ఒక వయసు తర్వాత ఈ వెస్టర్న్ కమౌట్స్ బెటర్. అండ్ పర్ఫెక్ట్ పోస్చర్ అనేది మిత్త ఫ్యాక్ట్. అండ్ నేను ఇప్పుడు కరెక్ట్గా కూర్చున్నాను. ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్ అనగానే యాంకర్స్ కానీ గెస్ట్లు కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ ఉంటారు, అది వాళ్ళ కంఫర్ట్. అది ఓకేనా మరి? ఎస్, మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్ఫెక్ట్ పోస్చర్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ఎ మెత్. అంటే ఇప్పుడు మనము బాడీ పోస్చర్ ఏంటంటే అండి డైనమిక్స్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇప్పుడు తల నుంచి తోక అంటే వెనకాల బాడీ, దాని తర్వాత పాదాలు, అదెంత స్ట్రైట్గా పెట్టుకుంటే మన బాడీ వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఇప్పుడు మీరు చూస్తే ఎక్స్రేలో అప్పుడప్పుడు ఒక మెడలో ఉన్న స్పైన్ ఏమో ముందు కొంగు ఉంటుంది, వీపు దగ్గరది వెనక కొంగు ఉంటుంది, మళ్ళీ నడుము దగ్గర ముందుకి, అంటే యు సీ లైక్ ఎస్. కరెక్ట్. సో బట్ ఎట్ ద ఎండ్ ఆ పాయింట్ మీరు ప్లమ్ లైన్ వేస్తే కింద కరెక్ట్గా మళ్ళీ సెంటర్కి వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద బాడీ బ్యాలెన్సెస్ ఇట్ సెల్ఫ్. సో అందుకనే posture is the most important thing, especially మన ఇండియా పాపులేషన్. ఎందుకు? we have lot of younger population who are into desk based jobs. మీరు చూస్తే అందరూ ముందుకి. కరెక్ట్. అది సో అందుకని ఈ పాస్చర్ అనేది చాలా చాలా ముఖ్యము. తర్వాత నుంచుని చేసే పనులకు కూడా పాస్చర్ ముఖ్యము, టు ప్రివెంట్ పెయిన్స్ అండ్ ఫర్దర్ ఇంజురీస్. సో అందుకని ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఎర్గనామిక్స్. నేను అందరికీ చెప్పేది, ఫస్ట్ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరికి కూడా మందులు అని చెప్పను. ఫస్ట్ నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఫస్ట్ కరెక్ట్ యువర్ పాస్చర్. ఆ క్యూఆర్ కోడ్ కొడితే మీకు అన్నీ ఉంటాయి నా వీడియోస్, అది చూసి పాస్చర్ కరెక్షన్, ఎక్సర్సైజెస్, దెన్ ఓన్లీ ట్యాబ్లెట్స్. సగం వరకు అసలు మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఎందుకు వేసుకోవాలి ట్యాబ్లెట్లు మనం? అయితే కంపల్సరీ మీరు ఇందాక ఎర్గోనామిక్ అన్నారు కాబట్టి ఎర్గోనామిక్ చైర్స్, స్టాండ్ ఇన్ డెస్క్స్ వస్తున్నాయి మార్కెట్లో. ఓకేనా? జస్ట్ హైప్ కోసం క్రియేట్ చేశారు? అబ్సల్యూట్లీ నెససరీ అండి. ఇప్పుడు మెయిన్గా మనం చూస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనాయి. ఎందుకు గమనించండి, కోవిడ్ తర్వాత. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మెజారిటీ హ్యాడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఒక మూల కూర్చొని తల కిందికి పెట్టి ల్యాప్టాప్ అంటే ఇక స్వచ్ఛంగా ఒళ్ళో పెట్టుకొని ల్యాప్ కొడతా ఉన్నారు. సో మెడంతా కిందికి, నడుము ముందుకి, దీంతో ప్రాబ్లమ్స్. లేదంటే మంచాల మీద వంకర్లు కూర్చొని, సో దాంతో ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఆఫీసు ఒక టైం పెట్టుకొని కనీసం మిగతా టైం అన్నా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి దే ఆర్ అవైలబుల్ ఆల్ ద టైమ్. సో ఇప్పుడు వాళ్ళకంటూ సొంత టైము, తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్లు ఇవన్నీ పోయింది. సో దాంతో ఏంటి, ఒకటి పాస్చరు, రెండోది రిపిటేటివ్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అందుకని అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఇందాక అన్నట్టు ఎర్గనామిక్స్ అంటే ఇట్స్ అ సైన్స్ ఆఫ్ వర్క్. అంటే ఎట్లా కూర్చోవాలి, మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఎట్లా పెట్టుకోవాలి, చేత చేతులు ఎట్లా పెట్టాలి, థైస్ ఎట్లా ఉండాలి. నా మీరు అడిగారు కాలు మీద కాలు వేసుకుంటే బాగుంటుందని, అది ఓన్లీ ఫర్ ఫ్యూ మినిట్స్. మీరు అదే ఒక గంట కంటిన్యూ చేయండి, కాలు మొద్దు బారిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనల్ని క్రియేట్ చేసింది ఎట్లా, కాలు మీద కాలు వేసుకుంటే ఒక నర నొక్కుంటా ఉంటుంది, తర్వాత అది మొద్దు బారిపోద్ది. సో అందుకని మీరు ఎప్పుడు కూర్చున్నా అసలు ఐడియల్లీ దిస్ ద పాస్చర్. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్స్, థై అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థై సపోర్ట్. మళ్ళీ చిన్న థై సపోర్ట్ ఉంటే అది కూడా నొప్పులు వస్తాయి. సో గుడ్ థై సపోర్ట్, నీ 90 degrees. ఇప్పుడు పొట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఒక స్టూల్ వేసుకోవాలి కింద కాళ్ళకి, లేదంటే ముందు కొంగితే మళ్ళీ అది నొప్పులు. సో ఇది చేస్తే యూ విల్ నోటీస్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. సో దట్ ఈస్ వై వీ సజెస్ట్ దీస్ ఎర్గనామిక్ టేబుల్స్. ఇప్పుడు మీరు అన్నట్టు మంచిగా అన్నారు, స్టాండింగ్ టేబుల్స్ బ్యూటిఫుల్. ఎందుకంటే లైక్ కూర్చొని దాంతో ఒక ప్రాబ్లం. సో అందుకని వి సజెస్ట్ స్టాండింగ్. మధ్యలో నుంచోవచ్చు, ఏముంది, అది జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు నుంచుంటారు, యూ కెన్ షఫల్. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సో ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ లైక్ దేర్స్ అ వన్ వర్డ్, టెక్నిక్. ఎందుకంటే ఇలా చూస్తూ టీనేజర్స్కి ఎర్లీ మొబైల్ యూసేజ్ వల్ల టెక్నిక్ అనే వర్డ్ బాగా పాపులర్ అయింది. వాట్ ఈస్ దిస్ టెక్నిక్ అండ్ హౌ ఈస్ ఇట్ ఎఫెక్టింగ్ టీనేజర్స్? ఎస్, ఐ మీన్ ఇట్స్ మోర్ లైక్ ఎ టెక్స్ట్ నెక్. అంటే ఇప్పుడు టెక్స్టింగ్ కొడతా ఉంటాం కదండి, ముందుకు వంగి ఆ తర్వాత ఇక వాడుకలో టెక్ నెక్ అయిపోయింది. ప్రాబబ్లీ కొంతమంది ఏంటంటే ఆ టెక్ అంటే ఈ టెక్నాలజీ కదా, అట్లా. యాక్చువల్లీ వీ కాల్ ఇట్ టెక్స్ట్ నెక్ బికాస్ మనం అంతా ఇదివరకు అంతా టైప్ కింద కూర్చొని టైప్ చేయడం ఇవన్నీ కదా. సో అగైన్ యువర్ నెక్ ఈజ్ డిజైన్ టు ట్రాన్స్మిట్ ద వెయిట్ స్ట్రైట్. సో తల ఒక 5 కిలోలు ఉంది,
మీ మెడ నుంచి వీపు కింద కాళ్ళకి అట్లా. అదే ఈ 5 కిలోలు మీరు ముందుకు ఒక 10 degrees వంచారు, ఇట్ విల్ బికమ్ 10 kilos. 15 degrees వంచారు, 15 kilos. అంటే ఆ వెయిట్, అంటే ఈ వెయిట్ అంతా ఏంటి, ఈ మెడని మనం అట్లా ఆపడానికి వెనక మెడ నరాలు కష్టపడతాయి, మెడ కండరాలు కష్టపడతాయి. అంటే దే ఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్, ముందుకు పడిపోకుండా. అంటే అంత పని చేస్తున్నాయి. సో మీరు వంచుతున్న కొద్దీ అంత పవర్తో పని చేసి దే అండర్గో ఫెటీగ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తర్వాత, కొంతమంది అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా. మీరు గమనిస్తే ఎవరన్నా ఎక్సర్సైజ్ చేసిన జిమ్కి వెళ్ళి అన్నీ ముందుకే ఉంటాయి, వెయిట్స్ కానీ వెనకకి చేసేవాళ్ళు చాలా తక్కువ. మనం యాక్చువల్లీ చేయాల్సింది వెనకకి, మెడ నడుము. ఈ మెడ నడుము వెనక ఎక్సర్సైజ్ చేస్తేనే మన కండరాలు గట్టిపడతాయి. సో అందుకని ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు టెక్నిక్ ఏంటంటే, ఈ టీనేజర్స్ కామన్గా ఫోన్, ఆ ఫోన్ కూడా ప్రొలాంగ్డ్ యూస్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వాడుతున్నాం, ఫోన్ కింద రింగ్ అయితే కిందకి చూస్తున్నాం, అట్టని తప్పులేదు. అంతేగాని ప్రొలాంగ్డ్ గా గేమ్స్ కానీ అసలు ఎలా చూడాలి, ఐడియల్ ఈస్ దిస్, ఇలా పెట్టుకొని ఎస్ ఐడియల్ యువర్ హెడ్ అప్. నేను అందరికి ఏం చెప్తానంటే సింపుల్ లాజిక్, ఇయర్స్ ఆన్ యువర్ షోల్డర్స్. మీరు ఏ పొజిషన్ లో ఉన్నా, ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తాం ఉదాహరణకి, లాంగ్ డ్రైవింగ్, దిస్ ఇస్ హౌ యూ సిట్. ఇప్పుడు మీరు చూస్తే లాంగ్ డ్రైవ్ బైక్స్ కూడా దర్ పొజిషన్ లైక్ ఇట్లా మనం ఏదో సింహాసనంలో కూర్చున్నట్టు. అంతేగాని మన ఇప్పుడు ఇక్కడ చూస్తాం రోడ్స్ మీద స్పోర్ట్స్ బైక్స్ ముందుకి, అది ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ ర్యాలీ, ఆ ఫాస్ట్ చేయడానికి అంతేగాని. బట్ మీరు లాంగ్ టెరైన్ బైక్స్ చూడండి, ద డిజైన్ లైక్ దిస్, హ్యాండిల్స్ కూడా సైడ్ కి వచ్చి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆర్ సూపర్ గుడ్ అంటారా? ఇంకా దానికన్నా మంచిగా ఉన్నాయి. ఓకే, అయితే ఈ స్పోర్ట్స్ బైక్స్ ఎవరైతే వాడుతున్నారో హౌ డేంజర్ ఇట్ ఈస్ యాక్చువల్గా? అంటే ఇప్పుడు చిన్న దగ్గర దారి, కొంతమందికి ప్యాషన్, కొద్ది దగ్గర వరకు చేస్తే పర్లేదు. ఇప్పుడు మనకేంటంటే హైదరాబాద్ లో ఆయన పని చేసేది ఒక చోట, ఉండేది ఒక 1.5 గంటల దూరంలో. ఈ 1.5 గంటన్నర ముందు కొంగి, అది స్పోర్ట్స్ బైక్ లాగా ముందు కొంగి 1.5 గంటన్నర దే ఆర్ పుటింగ్ స్ట్రెస్. దట్ ఈస్ నాట్ గుడ్. నేను అందరికీ ఏం చెప్తా, హ్యాండిల్ పైకి ఎత్తేయండి, ఆటోమేటిక్గా యువర్ స్ట్రైట్ అప్. కార్ డ్రైవ్ చేస్తున్నారు, కారు సీట్ వెనక్కి అనుకోకూడదు, దగ్గరకు అనుకొని యూ సీట్ అప్ రైట్. నేను అట్లే డ్రైవ్ చేస్తాను. ఒక రోజు నన్ను మా కొలీగ్ డాక్టర్స్ కూడా నవ్వారు నన్ను చూసి, ఇదేంటి డ్రైవర్లా కూర్చున్నావు ఏంటి, నువ్వు వెనక్కి జరగాలి కదా, హుందా కూర్చోండి అన్న. అది కాదు, ఫస్ట్ ఇది పాస్చర్ ఇంపార్టెంట్. అంతే కదా. అంటే అమ్మాయిలకి హై హీల్స్, అబ్బాయిలకి స్పోర్ట్స్ బైక్స్ ఆర్ వెరీ ఇంజూరియస్ టు బ్యాక్ బోన్. అది డేంజరస్. ప్రొలాంగ్డ్ యూస్ అయితే అసలు చేయొద్దారండి. ప్రొలాంగ్డ్ యూస్ చెయ్యొచ్చండి, ప్రొవైడెడ్ యువర్ ఇన్ గుడ్ పాస్చర్. ఓకే, అంతే. ఇప్పుడు అదే చెప్తున్నా, స్పోర్ట్స్ బైక్స్ వద్దని నేను అనట్లేదు, హ్యాండిల్ పైకి పెట్టుకోండి. దట్ ఈస్ ఇంపాసిబుల్ అసలు. కొన్ని రావు కూడా అలాంటివి యాక్చువల్లీ కదా. అదొకటి. అండ్ తర్వాత ఏంటంటే యూ హ్యావ్ టు, ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ యూ నీడ్ టు స్ట్రెంగ్థన్, యూ హ్యావ్ టు కాంపన్సేట్ ఫర్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాచ్ ఉంది చేస్తున్నారు, దెన్ అప్పుడు ఏం చేయండి అంటే నెక్ బ్యాక్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ డైలీ ట్వైస్ ఆర్ థ్రైస్. Okay. If you do that, at least you are compensating for that. So, best 3 simpler habits ఎవ్రీ మార్నింగ్ మనం చేసేలాగా ఉంటే ఫర్ బెటర్ బోన్ హెల్త్ ఆఫ్టర్ 30 or 40+ ఏంటి? థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇందాక నేను అన్నాను కదా, బ్యాక్ ఎక్సర్సైజెస్. ఏం లేదు, మంచం మీద ఉన్నాం, పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు, బోర్లో పడుకోండి అంతే. బోర్లో పడుకొని ఎక్సర్సైజ్, నేను వీడియోస్ పెట్టున్నాను. సో మెడ పైకెత్తి కాళ్ళు పైకెత్తి చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మన యోగాలో కూడా ఉంది అది, ఆసనం లాగా. సో అది చేసుకుంటే బ్యాక్ ఎక్సర్సైజ్, అంటే పైకని we should hold for count of 10, relax అట్లా 10 సార్లు. సో your body muscles are toned up. తర్వాత మెడ 6 విధాలుగా సపోర్ట్ చేయాలి. దాన్ని రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే, అది ఎక్కడ కూర్చున్నా, మీరు బస్ స్టాప్లో ఉన్నారు, ట్రైన్లో ఉన్నారు, whenever you have free time keep doing. టీవీ చూస్తున్నారు, ఖాళీగా ఉన్నారు, the more number of times you do, the neck muscles are strengthened. దాని తర్వాత ఇప్పుడు పిల్లలకైతేనేమో you need to aim for good calcium. ఇప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పీక్ బోన్ మాస్. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత బోన్ సాంద్రత తగ్గిపోద్ది అనుకుంటారు. కాదు, యాక్చువల్లీ మనం చిన్నప్పటి నుంచి దాని ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న వయసులోనే కరెక్ట్ టైం, కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్స్, యాక్టివిటీ. వీ షుడ్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు గో ప్లే ఇన్ ద గ్రౌండ్, నాట్ సిట్ ఇన్ ద హోమ్. మనం ఏంటి భయం అంతా, బయట ఎండగా ఉంది, లోపల ఆడుకో, లోపల వీడియో గేమ్లు అయినా ఏమన్నాం, దాని బదులు సెండ్ ఫర్ ఇండోర్ ప్లేస్ ఏదో ఒకటి. సో అట్లీస్ట్ ఇఫ్ దే రన్ అరౌండ్ డూ దాట్ మెటబాలిక్ యాక్టివిటీ. సో దీంతో ఏంటంటే పీక్ బోన్ మాస్ అంటాం. ఒక యంగ్ ఏజ్ వచ్చేసరికి సాలిడ్ బోన్ ఉంటుంది, దట్ విల్ కంటిన్యూ.
చిన్నప్పుడే మనం అశ్రద్ధగా ఉంటే ఫ్యూచర్లో ఆస్టియోపోరోసిస్ అనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఒకప్పుడు 60+ తర్వాత మనకు మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేవి, మళ్ళీ ఒక 30+ ఇప్పుడు టీనేజర్స్కి పిల్లలకు కూడా వీఆర్ సీయింగ్ సో మెనీ బోన్ ప్రాబ్లమ్స్. మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ అంటారా? అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ ఉంది, ఉదాహరణకి నేను చెప్తాను. నేను లండన్లో 10 ఏళ్ళు ఉండొచ్చాను. సండే మేము ఎక్కడైనా బీచ్కి వెళ్తే వాళ్ళంతా ఏంటంటే దే హ్యావ్ ద లీస్ట్ బాడీ వేర్ అండ్ దే ఆర్ లైయింగ్ డౌన్ సోక్డ్ ఇన్ ద సన్, అంటే సన్ బేదింగ్ అంటాం, విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే వాళ్ళ బాడీని అంతా విటమిన్ డి, ఇప్పుడు ఏంటంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ డ్రెస్, సో దాంతో ఏంటి బాడీ అంతా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి కావాల్సినంత వస్తుంది. మనకేంటి స్వతహాగా ఇప్పుడు ఏషియన్ ఏంటి మనకి భయము, అమ్మో సన్లో ఉంటే డార్క్ అయిపోతామని. సో ఎస్, సో ఆ భయంతో ఏంటి మనము అంత ఎక్స్పోజ్ అవ్వము. సో మనకి విటమిన్ డి చాలా తక్కువ ఉంటుంది అందరితో కంపేర్ చేస్తే. సో ఇదొకటి. ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు అక్కడ ఇక్కడ నేను కంపేర్ చేసి చూసింది ఏంటంటే అక్కడ ఉన్నారు ఒబిసిటీ, కాకపోతే అక్కడ లోవర్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఒబీస్ ఉంటారు, కొంచెం మిడిల్ క్లాస్ హయ్యర్ క్లాస్ ఫర్ ఆల్ మెయింటైనింగ్. ఇక్కడ మన దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ అన్ని క్లాసులు అంతే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ లోవర్ క్లాస్ పీపులే కొద్దిగా కష్టపడుతున్నారు కాబట్టి పర్లేదు. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అండి, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ నో సమ్ కుషనింగ్. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మొన్న ఏదో నేను సడన్ గా మర్చిపోయినది కొంటాము, బ్లింక్ ఇట్ చేయను అన్నారు. ఐ డోంట్ వాంట్ సే ద వర్డ్, బట్ అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే యూ జస్ట్ సిట్టింగ్ ఎట్ ద కంఫర్ట్, యూ నాట్ ఈవెన్ గోయింగ్ టు ద షాప్. కనీసం అక్కడ దాకా నడిచి వెళ్ళి తెచ్చుకుందాము అనేది కూడా లేదు. చాక్లెట్ కావాలన్నా కానీ చలో కొట్టేయగానే ఇంటి ముందు వాడు వచ్చి ఫోన్ చేస్తున్నాడు. లేదు, కార్ వేసుకొని వెళ్తాం, బైక్ వేసుకొని వెళ్తాం. సో అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ డిక్రీజ్, ఎస్పెషలీ ఇన్ చిల్డ్రన్. ఇప్పుడు ఏంటి సన్ తోటి మనము వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా వీడియో గేమ్స్, సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు ఒబెసిటీ ఆటోమేటిక్గా. సో ఒబెసిటీ తోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ని చూస్తుంటాం, కొన్ని వీడియోస్ చూసాను నేను. అంటే వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ చాలా అబ్రప్ట్గా విరిగిపోతూ ఉంటాయి అండ్ డిస్లొకేట్ అయిపోతుంటాయి. హౌ డేంజరస్ ఇట్ ఈస్, అసలు ఎందుకు అవుతాయి అలాగా, ప్రివెన్షన్ చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ అండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక నేను అన్నట్టు ఇప్పుడు మనం ఏంటంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్. ఇదివరకు బయట దేశంలో ఏం జరుగుతుందో మనకేం తెలియదు. ఇప్పుడు పక్కన కాదు, ప్రపంచంలో ఏ మూల జరిగినా మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు WWF లాంటివి చూద్దాం ఉదాహరణకి. అదేంటి, అది అసలు యాక్చువల్లీ యాక్షన్, ఇట్స్ నాట్ యాక్చువల్ ఫైట్. బట్ మన వాళ్ళు చిన్నపిల్లలు చూసి అదేంటి నిజం అనుకుని చేసేస్తారు. సో దాంతో దెబ్బలు, అంటే దట్స్ వాట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ హౌ థింగ్స్ ఆర్. ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు కూడా స్టంట్స్ చేసినా ఏదైనా చేసినా అవన్నీ తగ్గ జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు అందుకని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఇఫ్ యు ఆర్ ఫోరేయింగ్ ఇన్ టు వాట్ ఎవర్ గేమ్ ఆర్ అడ్వెంచర్ ఆర్ స్పోర్ట్ వాట్ ఎవర్, ఫస్ట్ ఈజ్ ప్రిపరేషన్. ఫస్ట్ మనం చూడాల్సింది మన బాడీ సెటప్. ఇప్పుడు బాగా ఊబకాయం ఉండి నేను రోజు మ్యారథాన్ చేస్తానంటే కష్టం. ఫస్ట్ యూ హ్యావ్ టు వాక్, దెన్ బ్రిస్క్ వాకింగ్, దెన్ జాగింగ్, దెన్ వీ హ్యావ్ టు గో స్టెప్ వైజ్. నెంబర్ 2 ఈజ్ టేక్ ప్రాపర్ గైడెన్స్. ఇప్పుడు ఏంటంటే పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు, అందరూ ఎక్స్పెన్సివ్ కాదు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చాలా ప్రొవిజన్స్ ఇస్తున్నాయి. ఆ గవర్నమెంట్ ఇప్పుడు స్టేడియంస్ ఉన్నాయి, కోచెస్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీ కెన్ టేక్ అప్రోప్రియేట్ అడ్వైస్ ఫస్ట్ అండ్ ఆల్సో సీ ఇఫ్ దట్ సూట్స్ యువర్ బాడీ. ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిమ్స్లో చూసాం, ట్రెడ్ మీద పరిగెట్టి సడన్గా ప్రాణాలు పోయినాయి. అవును, చాలా వరకు. ఎందుకైంది? ఇప్పుడు ఒక ఆయన అయితే హీ వాస్ ఓవర్ డూయింగ్, బట్ హీ డజంట్ నో వెన్ టు స్టాప్. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఒక రోజులో 10 కిలోలు తగ్గచ్చు అని ఆ టైప్ అని ఉండొచ్చు. అట్లా అందుకని మనం ఏంటంటే ఫస్ట్ పర్సనల్ ట్రైనర్ కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఏది, ఇప్పుడు అన్నీ కూడా వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్, వీ హ్యావ్ టు టైలర్ మేక్ టు అవర్ సెల్వ్స్. మనకు తగ్గట్టు మనం ఒక అప్రోప్రియేట్ గైడెన్స్ తీసుకొని మన వెయిట్కి, హైట్కి, మన బాడీ టైప్కి ఏది సెట్ అవుతుందో ఫస్ట్ అది. అండ్ దట్ టు యూ డోంట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎ బ్యాంగ్, యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద థింగ్స్. అప్పుడు యూ విల్ రీచ్ ద టార్గెట్ వితౌట్ మచ్ ఆఫ్ ఇంజురీస్. అయితే ఓన్లీ కాల్షియం తీసుకుంటే చాలు బోన్ స్ట్రెంథనింగ్కి అనుకుంటారు, ఇస్ దట్ ఓన్లీ సోర్స్? అంటే యాక్చువల్లీ అండి కాల్షియం ఈజ్ వైటల్ థింగ్, బట్ ఆ కాల్షియం లోపల రావడానికి ఎట్లా? ఇప్పుడు విటమిన్ డి ఉంది, ఉట్టి కాల్షియం తీసుకుంటే ఏముంటుంది? సో ఇప్పుడు విటమిన్ డి ఉంది, విటమిన్ డి ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ కాల్షియం మెటబాలిజం అంటాం. అంటే కాల్షియం అబ్జార్ప్షన్, దాని యూటిలైజేషన్, ఇవన్నీ కూడా. ఇప్పుడు అందుకని దెర్ ఇస్ ఏ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు విటమిన్ డి సోర్సెస్ అన్ఫార్చునేట్లీ డైటరీ సోర్సెస్ చాలా తక్కువ. ఏదో కొన్ని ఫిష్ అంటాము, చీజ్ అంటాం, కానీ ఇంత చీజ్ తింటే అంత విటమిన్ డి వస్తుంది. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ టు సన్లైట్. అండ్ కామన్గా ఇప్పుడు మనం చూస్తాం కొంతమంది
నేను సన్లైట్ రోజు పొద్దున జాగింగ్ వాకింగ్ వెళ్తానండి రోజు 2 గంటలు, అయినా నాకు విటమిన్ డి లాస్ అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు అది ఆల్ఫా, మార్నింగ్ ఆల్ఫా, మధ్యాహ్నం బీటా. మనకు కావాల్సింది విటమిన్, అది యూవీబీ రేస్. ఓకే. అంటే యూజువల్గా ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ ఏవైతే సరిపోదు. వస్తాయో అవి మంచివి అంటారు. అవి మంచిది కాదు. కాదు, ఇట్స్ నాట్ మంచిది కాదని కాదు, కానీ మనకు అంత యూస్ఫుల్ కాదు. యూస్ఫుల్ కాదు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వెంటనే కరెక్ట్ మనకు విటమిన్ డి కి. యూవీఏ యూవీబీ అని ఉంటుందండి. ఓకే. మార్నింగ్ వచ్చేది ఏ, దేనికి అంటే మనకి పెద్దగా యూస్ అవ్వదు. విటమిన్ డి కావాలంటే బి కావాలి మనకి. సో మధ్యాహ్నమే వెళ్ళాలి ఎండగా. మార్నింగ్ 11 to మధ్యాహ్నం 3 దాకా ఉండేది బి. ఓకే. అది మనం చర్మం మీద పడితే చర్మంలో ఉన్న కొలెస్ట్రాల్లో ఒక హార్మోన్ లాగా ఉంటుంది, అది విటమిన్ డి లాగా తయారై ఫస్ట్ లివర్, దాంతో కిడ్నీకి వెళ్ళి యాక్చువల్ విటమిన్ డి ఫామ్ అవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు, అదేంటి నేను మీరు చెప్పినట్టే మధ్యాహ్నం కూడా వెళ్తాను అయినా పెరగట్లేదు, తీరా చూస్తే అంటే వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకుని వెళ్తారు. సో సన్ స్క్రీన్ అంటే మనకి యూవీ రేస్ వెళ్ళవు. సో అందుకని మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లీస్ట్ బాడీ క్లోతింగ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ బి ఎక్స్పోజ్. ఈ సన్ స్క్రీన్ రాసుకోకూడదు మధ్యాహ్నం 11 to 3, విచ్ ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇండియా లాంటి క్లైమేట్కి కష్టం. కరెక్ట్. సో అందుకని వాట్ వీ సజెస్ట్ ఈస్ సప్లిమెంటేషన్. ఇప్పుడు పిల్లలు అంటే పర్లేదు, పిల్లలు చిన్న వయసులో కొంచెం దే ఆర్ ఎక్స్పోజ్డ్ ఆడుకుంటూ అదంతా, రెగ్యులర్గా కొంచెం విటమిన్ డి చెక్ ఒకటి. ఇప్పుడు ఇది కూడా చూస్తాం మనం కొన్ని చోట్ల, నో దిస్ ఈస్ జస్ట్ కమర్షియలైజేషన్, అంత ముందు లేదు అసలు విటమిన్ డి, ఇప్పుడు ఎట్లా వస్తుంది అంత మార్కెట్. ప్రతి ఒక్కరికి విటమిన్ డి సప్లిమెంట్ అనేది రాస్తున్నారు ప్రిస్క్రిప్షన్. ఇస్ ఇట్ ఓకే? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతకు ముందు ఎందుకంటే ఇఫ్ యు సీ మన పూర్వీకులంతా ఎక్కువ విలేజర్స్, అండ్ అప్పట్లో ఇండియాలో మెయిన్ ఏంటి మనకి అగ్రికల్చర్. అంటే ఎవ్రీబడి మెజారిటీ ఆర్ ఇన్ ద ఫీల్డ్. ఆ మధ్యాహ్నం నేను చెప్పిన టైంలో, సో దే ఆర్ ఎక్స్పోజ్డ్. అప్పుడు విటమిన్ డి డెఫిషియన్స్ లేవు. ఇప్పుడు విలేజెస్ ఆర్ మూవింగ్ టు సిటీస్ అండ్ వీఆర్ గెటింగ్ అర్బనైజ్డ్. సో దీంతో వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే మార్నింగ్ 8 హాస్పిటల్ వస్తే రాత్రి 10 ఇంటికి వెళ్తాను. సో నాకు ఎక్కడ సన్ ఎక్స్పోజర్. సో ఇట్లాంటి మనం ఏంటంటే ఇప్పుడు అలాగా ఎంతోమంది ఇప్పుడు ఐటీ వాళ్ళు పనిచేస్తున్నారు. సో వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ యాజ్ మచ్ ఎక్సెప్ట్ ఆన్ సండేస్. సో ఇప్పటిదాకా రాంగ్ నోషన్లో ఉన్నాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ ఆర్ గుడ్, మధ్యాహ్నం మంచిది కాదు, యూవీ రేస్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్కిన్ అని చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్. మధ్యాహ్నం లైక్ మీరు అన్నట్టు 11 to 3 బెస్ట్ టైం ఫర్ సన్ ఎక్స్పోజర్. అండ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes. ఇంకా నల్లగా ఉంటే ఇంకొక 20 నిమిషాలు ఎక్కువ ఉండాలి. ఉండొచ్చు. డార్క్ గా ఉండాలి. డార్క్ స్కిన్ ఉంటే ఇంకెక్కువసేపు ఉండాలి, ఎందుకంటే ఆ పిగ్మెంట్ అలౌ చేయదు. సో ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది మీరు నమ్మరు, నేను చాలా మంది డాక్టర్లు చెప్పాను, లెట్ అలోన్ నార్మల్ పీపుల్. డాక్టర్స్ కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ యాక్చువల్గా మధ్యాహ్నం రేస్ ఆర్ గుడ్ అంటే. ఇంకొకటి సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సన్ స్క్రీన్ వాడుతున్నారు అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అని ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సన్ స్క్రీన్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, దట్స్ నాట్ మై పర్వ్యూ. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. But sunscreen is good one way when we expose the children to undue UV rays. ఇప్పుడు పిల్లలు బీచ్కి వెళ్తారు, సో యూ వేరింగ్ లిటిల్ క్లోతింగ్, సో మోస్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ ఎక్స్పోజ్ సన్లైట్ ఫర్ లాంగ్ టర్మ్. అట్లాంటప్పుడు సన్ స్క్రీన్ వేసి పంపిస్తాము పిల్లల్ని. తర్వాత ఇప్పుడు ఎస్పెషలీ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వెళ్తుంటే ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టూ మచ్ ఇన్ టు సన్లైట్, సన్ స్క్రీన్ చెప్తాము. ఇంకా మిగతా యూజెస్ నాకు పెద్దగా తెలియదు, ప్రాబ్లీ డెర్మటాలజిస్ట్ కెన్ హెల్ప్. ఓకే. చాలా వరకు చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అని కూడా అంటూ ఉంటారు. సో ఏంటి కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా, మితంగా తీసుకోవాలా, అసలు తీసుకోవద్దా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం. ఇప్పుడు ఒక అడల్ట్కి ఆన్ అన్ యావరేజ్ గుర్తుపెట్టుకుంటే ఒక 1 gram కావాలి మనకి. ఓకే. చైల్డ్ అండ్ అడాలసెంట్ అంటే పెరిగే ఏజ్లో 1300 grams, అంటే అడల్ట్ కన్నా ఎక్కువ కావాలి పిల్లలకి. ఓకే, పెరిగే ఏజ్లో. తర్వాత కడుపుతో ఉన్న వారికి 1200 grams అందాజా. సో యావరేజ్ తీసుకుంటే మనకు 1 gram కావాలి, 1000 milligrams అంటాము. సో ఇప్పుడు ఈ 1000 milligrams ఏంటంటే మనం తీసుకునే డైట్ బట్టే ఉంటుంది. చాలా వరకు ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు తీసుకునే 500 milligrams మాత్రమే ఉంటుంది. సో దాంతో ఏంటంటే డెఫిషియన్సీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ ఆడవారికి మెయిన్గా పీరియడ్స్ అయిన తర్వాత ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోద్ది. సో ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గి వాళ్ళలో ఓన్లీ డైట్తో సరిపోదు. మగవాళ్ళకైతే 70+.
70+ తర్వాత వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంటుంది. సో అందుకే నా సజెషన్ మెజారిటీ ఆడవారికి అబవ్ 50, మేల్స్ అబవ్ 70, యూ షుడ్ థింక్ ఆఫ్ టేకింగ్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ నెంబర్ 1. మెజారిటీ. కొంతమంది ఏంటంటే బాగా అంటే యాక్టివ్గా ఉంటారు, ఇప్పుడు డైటరీ బాగా తీసుకుంటారు, మంచి రిచ్ ఫుడ్ ఇన్ కాల్షియము, అట్లాంటి వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. ఓకే, అంటే నేను చెప్పేది ఒక 10% ఉంటారు అట్లాంటి వాళ్ళు, 90% మందికి అవసరమే ఉంటుంది. డెఫినెట్లీ. సో అది నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ ఐదర్ సజెస్ట్ డిస్కస్ విత్ యువర్ జనరల్ ప్రాక్టీషనర్ ఆర్ ఏ డైటీషియన్. ఓకే, అంటే ఊరికనే పుట్నాలు వేసుకోకుండా కొంచెం ఒక డెసిషన్ తీసుకొని, అంటే మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్ చూసేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, చెప్తారు. ఇంకోటి కామన్ మిత్ మీరు అడగలే ఇంకా నన్ను, రెగ్యులర్గా కాల్షియం మింగితే కిడ్నీ స్టోన్లు వస్తాయట కదా. అదే అడిగాను ఫస్ట్ క్వశ్చన్ అదే. సో ఇది తప్పు. మళ్ళా కిడ్నీ స్టోన్స్ అనే వచ్చేది ఏంటంటే ఆక్సలేట్స్. ఆక్సలేట్ అని ఉంటుంది. యాక్చువల్లీ మీరు తీసుకునే కాల్షియం కొన్నిసార్లు మంచిది కిడ్నీ స్టోన్స్ రాకుండా. ఈ కాల్షియం ఆక్సలేట్ అయ్యి కాంబిన్ అయ్యి దాని తర్వాత ఛాన్సెస్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ ఇస్ లెస్. ఓకే, సో ఈ మిత్ చాలా కామన్, మీరు వీలైతే ఇది ఒక్కటే హైలైట్ చేయండి. ఎందుకంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీ స్టోన్స్ రావని కాదు, జాగ్రత్తలు తీసుకుంటే రావు. అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కాల్షియం వీలైనంత వరకు ఫుడ్తో తీసుకోవాలి. భోజనం తిన్న తర్వాత తీసుకుంటే అబ్జార్ప్షన్ బెటర్. మళ్ళీ కాల్షియం 2 రకాలు ఉన్నాయి, కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్. ఇప్పుడు చాలా మంది కాల్షియం వేసుకుంటే అబ్బా నాకు కడుపు ఉబ్బిపోతుంది, వామిటింగ్ లాగా ఉంది, అసిడిటీ వస్తుంది, చిరాగ్గా ఉంది, నేను వేసుకొని అంటారు. అది ఎందుకు? కార్బోనేట్ అనే దానివల్ల. అది డెఫినెట్గా ఫుడ్తో తీసుకోవాలి, లేదంటే అన్ని కడుపులో చిరాకులు వస్తాయి. వేరే సిట్రేట్ అని ఉంటుంది, కాల్షియం సిట్రేట్, అది అబ్జార్ప్షన్ బెటర్, కాకపోతే అవైలబిలిటీ తక్కువ. అంటే ఇప్పుడు ఏంటంటే అంటారు, ఇప్పుడు మీరు ఒక ట్యాబ్లెట్ తీసుకున్నారనుకోండి, కార్బోనేట్ అయితే ఎక్కువ కాల్షియం ఉంటుంది దాంట్లో, సిట్రేట్ తక్కువ ఉంటుంది, బట్ విచ్ ఈస్ బెటర్. అంటే అసలు ఏది తీసుకోకుండా ఇది బెటర్ కదా. సో సిట్రేట్ అనే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం పేషెంట్ ఉబ్బరం లాగా అది ఫీలింగ్ తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్నీ స్టోన్స్, ఈ ఫుడ్తో ఒకటి తీసుకోవడము, గుడ్ హైడ్రేషన్, బాగా వాటర్ తీసుకోవాలి. ఈ తీసుకోవడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ మచ్ లెస్. బట్ ఐ వాంట్ టు సే అగైన్, ఈ కామన్ మిత్ సేయింగ్ కాల్షియం టాబ్లెట్ వాడితే కిడ్నీ స్టోన్ అనేది తప్పు. తీసుకోవాలి. సో 5 బెస్ట్ ఫుడ్స్ ఫర్ బోన్స్. అంటే ఇప్పుడు మెయిన్ కాల్షియం రిచ్ అండి. ఇప్పుడు మనం అనుకున్నాం 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, విటమిన్ డి అండ్ కాల్షియం. విటమిన్ డి ఫస్ట్ ఈజ్ ఎక్స్పోజర్ సన్లైట్ విచ్ ఈస్ న్యాచురల్, వెరీ గుడ్. అండ్ మన ఇండియాలో మెయిన్గా వెజిటేరియన్స్ ఎక్కువ, సో చీజ్ ఈజ్ గుడ్ సోర్స్. అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. అండ్ దాని తర్వాత నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకైతే ఫిష్ దాంతో కొంచెం బాగానే ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు చిన్న ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి, ఫిష్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ ట్యాబ్లెట్స్, ఒమేగా 3 అట్లాంటి. ఓకే, సో దీస్ ఆర్ ఫుడ్లో అయితే ఫిష్ మెయిన్గా. దాని తర్వాత కమింగ్ టు కాల్షియం, ఇప్పుడు కాల్షియం రిచ్ మనము ఫుడ్ చూసుకోవచ్చు, చీజ్ అవన్నీ. దాని తర్వాత స్పినచ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దాని తర్వాత టోఫు అని ఉంటుంది అయ్యి. సో ఇట్లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ ఏంటంటే మెయిన్ విటమిన్ డి అండ్ కాల్షియం, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్. సో మొన్నటి వరకు పన్నీర్ అడల్టరేటెడ్ ఫుడ్ అని చాలా కాంట్రవర్సీ నడిచింది, రైట్? ఇప్పుడు మనకు బోన్ హెల్త్ అనగానే మీరు మిల్క్ అని చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అరే చిన్నప్పటి నుంచి మిల్క్ తాగురా, బోన్స్ బాగా స్ట్రెంథనింగ్ ఉంటాయి, ఎవరినైనా కొట్టచ్చు, వెరీ స్ట్రాంగ్ అవుతాయని అంటూ ఉంటాం. సో మిల్క్ ఇస్ నాట్ అ గుడ్ సోర్స్. నో మిల్క్ ఈజ్ ఆల్సో గుడ్ సోర్స్. నేనేమనుకున్నా అంటే దట్ ఈస్ అండర్స్టూడ్. ఇప్పుడు మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటంటే మిల్క్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం. అంటే మీ డైటరీ ఫుడ్స్ అంటే నేను ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్. మిల్క్ అంటే మనం వి డోంట్ కన్సిడర్ ఫుడ్ కదా. మిల్క్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ మళ్ళా ఇది ఇంపార్టెంట్ ఇండియాలో ఏంటంటే అడల్ట్రేషన్. మీరు ఇందాక అన్నట్టు ఐ ఫెల్ రియలీ బ్యాడ్. ఇప్పుడు న్యూస్ పేపర్స్ చదివినప్పుడు నిజంగా చెప్పాలంటే అండి, దే ఆర్ లైక్ టెర్రరిస్ట్ రియలీ. అంటే ఇప్పుడు మన మధ్యలో ఉంటూ మన పిల్లలకి అన్యాయం చేస్తున్నారు. మన పిల్లలు వాళ్ళ సొంత పిల్లలకు కూడా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టింది ఎందుకు తాగుతారు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ మా ఇంటికి వచ్చారు, వాడు ఇచ్చిన కల్తీది వాళ్ళ అబ్బాయికి ఇస్తే, సో అది చాలా చాలా అన్యాయం అండి. అది అట్లాంటి చేసిన వాళ్ళు మాత్రము అంటే వాళ్ళు దేశాన్ని చాలా నాశనం చేస్తున్నారు. ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా వర్సన్ అవుతుంది అని విన్నాను. అది మరి వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ హౌ కెన్ దే బీ హెల్దీ? అయితే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని గురించి చెప్పాలంటే, నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కోసము ఐ డూ ఏ వాక్. ఇప్పుడు మన ఇక్కడ నెక్లెస్ రోడ్డు మీద పీపుల్స్ ప్లాజా ఎవ్రీ ఇయర్ ఒక 1000-2000 పీపుల్ వీ డూ ఏ వాక్ టు బ్రింగ్ అవేర్నెస్ టు దిస్. అంటే మాకు ఏంటంటే ఆర్థరైటిస్ డే అని ఉంటుంది, అక్టోబర్ 12, ఈసారి కూడా చేస్తున్నాను.
సో దీంట్లో ఏంటంటే వీ వాంట్ టు టెల్ పీపుల్ దట్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ద చీపెస్ట్ ఎక్సర్సైజ్. ఏమీ అవసరం లేదు, వాకింగ్కి ఏముంది, మీరు బూట్లు లేపని నడవచ్చు. ఓకే, దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్. ఎందుకు అంటే అండి, ఇప్పుడు ఈ మిత్తు పోవాలి ఫస్ట్. ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళు నడిస్తే ఇంకెక్కువ అరిగిపోతారు, తప్పది. మీరు నడవకపోతే ఏమంటే ఫస్ట్ బోన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో బాడీ ఏమనుకుంటుంది, నేను ఇంత కష్టపడ అవసరం లేదు, సో బోన్ని మెత్తగా వదిలేస్తాను. రాను రాను బోన్ మెత్తబడుతుంటుంది. దాని తర్వాత ఈ కండరాలు రిలాక్స్ అయిపోతాయి, కండరాలు మెత్తబడతాయి. దాని తర్వాత ఇంకన్నీ మనకి బోన్ బికమ్ సో పోరోటిక్ అంటాం, ఆస్టియోపోరోటిక్ అంటే గట్టిగా నొక్కితే విరిగిపోతుంది, ఫ్రెజైల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అదే మీరు ఇప్పుడు దానికి కొంచెం ప్రెషర్ పెడుతున్నారు, బాడీ విల్ సెండ్ మోర్ కాల్షియం, మోర్ స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో నడవటం వల్ల ఆ జాయింట్కి రెగ్యులర్గా నరిష్మెంట్ అంటాం. ఆ న్యూట్రిషన్ తోటి జాయింట్ బికమ్స్ మోర్ స్ట్రాంగర్. దాని చుట్టూ ఉన్న పొర, మృదులాస్థి అంటాం, కార్టిలేజ్, దట్ బికమ్స్ మచ్ మోర్ స్ట్రాంగర్. కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం చాలా బాగుంటుంది. కానీ ఒకటి నేను అందరికీ ఏం చెప్తా అంటే, మీరు నడవగలిగినంత నడవండి. ఇప్పుడు కొంతమంది చాలా కాళ్ళు వంకర్లు అయిపోయి ఉంటాయి, వాళ్ళని 10 కిలోలు నడవంటే వాళ్ళ వల్ల కాదు. సో బట్ ఇవాళ ఒక 100 మీటర్లు నడిచారు, వెరీ గుడ్. ఒక వారం 100 మీటర్లు నడవండి, దాంతో మేక్ ఇట్ 110, 2 kilometers, లైక్ దట్ గ్రాడ్యువల్లీ యూ ఇంక్రీజ్ యువర్ పేస్. అండ్ కష్టంగా ఉంది, కాళ్ళకి పట్టీలు వేసుకోవచ్చు. ఇప్పుడు నీ క్యాప్ అని ఉంది, నీ బ్రేసెస్ అని ఉన్నాయి. తర్వాత ప్రాపర్ ఫుట్వేర్, ఇప్పుడు షూస్ కానీ చెప్పులు కానీ, మెయిన్గా షూస్ ప్రాపర్గా ఉండాలి. అండ్ ఆల్సో ద సర్ఫేస్ యూ వాక్ ఆన్. కామన్గా ఏమంటారు, సిమెంట్ రోడ్ మీద నడవద్దట, ఓన్లీ మట్టి మీద రోడ్డు మీద నడవాలంట. అది కూడా ఈ మధ్య బాగా నడుస్తున్నారు గ్రాస్ లో, అంటే బేర్ ఫుట్ తో. ఎస్, విచ్ ఈస్ నైస్ అండి. అంటే ఇప్పుడు బేర్ ఫుట్ తో ఏంటంటే మన సెన్సోరియం, మన సెన్సెస్ అన్ని బెటర్ ఉంటాయని. కానీ ఇప్పుడు అందరికీ అంత అఫోర్డబిలిటీ, ఇప్పుడు గడ్డి అంటే ఎడ ఎత్తుకుంటారు. దానికన్నా బెటర్ ఏంటంటే ఉన్న దాంట్లో చెయ్యండి. ముఖ్యంగా చేయాల్సింది నడవటం. అది గడ్డి మీదో మట్టి మీదో రోడ్డు మీద ఏదైనా ఒకటి. మనం అథ్లీట్స్ కాదు కదా, కనీసం రోజుకు 2 kilometers నడిస్తే ఆ బాడీ ఈక్విలిబ్రియం అంటే బరువు తగ్గుతారు, ఊబకాయం తగ్గుతుంది, జాయింట్స్ మీద ప్రెషర్ తగ్గుద్ది. ఈ నడవటం వల్ల బోను తర్వాత కండరం బలపడుతుంది, జాయింట్ బెటర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. అండ్ ఇంకోటి, చాలా మంది బ్యాక్ పెయిన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో లేటర్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. ఇనిషియల్గా ఉన్నా కూడా సమ్వేర్ అండర్ రేటెడ్ అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడు మనం కరెక్ట్గా దిస్ ఈజ్ రెడ్ ఫ్లాగ్ అని అనిపిస్తుంది బ్యాక్ పెయిన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం సూపర్ హ్యూమన్స్ అని అనుకోవడం మానేయాలండి. ఎందుకు అంటే అందరూ ఏమనుకుంటే నాకు రాదు, అంటే అందరూ ఏమనుకుంటే దేవుడు నన్ను సపరేట్ బుట్టిచ్చాడు, నాకు నడుము నొప్పి రాదు, మోకాలు ఎందుకుంటుందండి. ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఇంజెక్షన్ కూడా చేసుకున్నాను కాలికి. ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా కూడా అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పుడు నేను అనేది అందరికీ ఏంటంటే, ఫస్ట్ ఐడెంటిఫై. రెగ్యులర్ పెయిన్ వస్తుంది, తర్వాత వీక్స్ తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఉందంటే దాన్ని అడ్రస్ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి భయం, పోనీ అట్లీస్ట్ తెలిసిన ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని, ఎవరో ఒకరు చుట్టాల్లో ఉంటారు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది మనం సింపుల్ ఎక్స్రే అండి. ఎక్స్రే చేసి చూస్తాము అది కరెక్ట్గా ఉందో. ఇప్పుడు చిన్న వయసు 5 ఏళ్ల అమ్మాయికి కూడా వంకర్లు ఉండొచ్చు, అది అంతేగాని ఇంత చిన్న వయసులో ఎందుకు వచ్చింది, కంజెనిటల్ ఉంది, దాన్ని ఏం చేస్తాం. కానీ అర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు. అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. మీరు చూస్తే నడుము ప్రాబ్లమ్స్కి, బ్యాక్ పెయిన్స్కి 90% ఆపరేషన్లు అవసరం లేదు. మీరు మెయిన్గా ఏంటంటే ఇందా మనం డిస్కస్ చేసాం పాస్చర్, రెండోది కరెక్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే 90% తగ్గిపోద్దండి. సో అందుకని అర్లీగా ఐడెంటిఫై చేయడం ముఖ్యం. ఓకే, సో చాలామంది నీ రీప్లేస్మెంట్స్ చేసుకుంటుంటారు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత లైక్ 50+, 60+ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా అంత ఉపయోగం ఉండదు అంటారు. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే, ఏ వయసులో అయినా నాకు ఈ లైఫ్ ఇంకా చాలు, ఇదేంటిది అంటే నడవలేకపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అని ఒక విసుగు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 30 year old ఉన్నాడండి, ఆయన లేచి బాత్రూమ్కి వెళ్ళాలి, లేవలేకపోతున్నాడు, ఇంట్లో వాళ్ళు ఎత్తి తీసుకెళ్తున్నారు. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మనం కామన్గా చూసేదంటే ఇది యూజువలీ అబౌవ్ 60. ఓకే, బిలో 60 అంతా మాకు వచ్చేది ఏంటంటే కీళ్ల వాతం ఉన్నవాళ్ళు. అది కూడా మీరు అన్నట్టు ఇందాక అశ్రద్ధతోటి మందులు సరిగ్గా తీసుకోక వాతం వచ్చేసి పెరిగి. నేను చేసిన యంగెస్ట్ అమ్మాయి అంటే 16. పాప అమ్మాయి తప్పు లేదు, లేట్గా డయాగ్నోస్ అయింది, 2 వైపులా తుంటి అరిగిపోయింది, నడవలేని పరిస్థితి. మీరు నమ్మరు, కూర్చోమంటే ఆవిడ నుంచొని సడన్గా కింద పడిపోతుంది కుర్చీలో, ఇట్లా లిటరల్ పడిపోద్ది. అదేంటమ్మా అంటే, సార్ నేను ఆ 5 seconds కూడా కూర్చోడానికి అది నాకు టార్చర్.
దాని బదులు కింద పడిపోతే ఏంటంటే ఒక సెకండ్లో నాకు కింద పడి కుర్చీ మీద పడతా. అంటే అంత కష్టపడ్డది అమ్మాయి పాపం. 16 years అమ్మ. 16. సో ఇప్పుడు ఆవిడకి తుంటి మార్చాను. ఆవిడ నీట్ పరీక్ష రాసి ఇప్పుడు డాక్టర్ అవ్వబోతుంది. వావ్, సూపర్. అంత బ్యూటిఫుల్. ఇప్పుడు నీట్ పరీక్ష రాసిందంటే కామన్ కాదు కదా, అంటే కష్టపడి చదువుకోవాలా, గంటల తరబడి కూర్చొని చదివి పాస్ అయ్యి షీ స్టాప్డ్. ఎందుకు 16 yearsకి వచ్చింది అమ్మాయి? కీళ్ళవాతం. అంటే ఇప్పుడు వాళ్ళకి చిన్న ఊర్లో ఉంటారు, ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. సో అది కీళ్ళవాతం అని. అంటే ఇది కీళ్ళవాతం అండి మెయిన్గా. అంటే ఎర్లీగా డయాగ్నోజ్ అవ్వలే, ఎక్కడెక్కడో తిరిగారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఊర్లో తాయతలు కట్టించుకుంటారు, మంత్రాలు వేస్తారు, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ మన దగ్గరికి వస్తారు కదా. సో అది అయింది. బట్ లక్కీగా ఏంటంటే వి ఐడెంటిఫైడ్ అట్లీస్ట్ మిగతా జాయింట్స్ వి ప్రొటెక్టెడ్. సో అట్లా నేనంట అందరికీ ఏంటంటే వెన్ పెయిన్ ఇస్ సో సివియర్ యూ కాంట్ బేర్, హ్యావ్ నీ రీప్లేస్మెంట్. మీకు 75 ఏళ్ళు ఉండి కూడా కాళ్ళు వంకర్లు ఉండి నొప్పి లేదంటే ఆపరేషన్ వద్దు అంతే. నొప్పి ఈజ్ ద ఓన్లీ ఇండికేటర్ ఫర్ సర్జరీ. అబ్సల్యూట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, సివియారిటీ. ఏజ్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. అంటే మేము ఏం చేస్తామంటే అండి, లెస్ దెన్ 50-55 వి ట్రై అండ్ అవాయిడ్. అంటే వేరే మీన్స్, ఇప్పుడు లావు ఉన్నారు, బాగా లావు ఉన్నారు, ఆ తగ్గిటానికి ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనకు తెలుసు చాలా, అంటే డైటీషియన్స్ ఉన్నారు, దాంతో టాబ్లెట్స్ ఉన్నాయి, సర్జరీస్, అవన్నీ ట్రై చేస్తాం. కనీసం ఇప్పుడు 100 కిలోల 50 అయింది అనుకోండి, నొప్పులు తగ్గొచ్చు. సో వీ ట్రై ఆల్ దోస్ మీన్స్. ఇంకా అవి కూడా అయిన తర్వాత అసలు మా వల్ల కాదు అంటే దెన్ వి గో ఫర్ దిస్. సో లెస్ దెన్ 55 వి అవాయిడ్, మోర్ దెన్ 55 దెన్ వి సజెస్ట్. మీకు కష్టం అనిపిస్తే చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు బాగా ఉబ్బకాయ ఉంటే ఫస్ట్ అది తగ్గించుకోమంటాం. అట్లా అంటే ఎంతవరకు ఆపరేషన్ లేకుండా తగ్గగలం అనేది ప్రయత్నం. కానీ వెన్ వీ రియలైజ్ ఇంక ఇది ఆపరేషన్ తప్ప వేరేగా అంటే గట్టిగా చెప్తాను నేనైతే, ఇంకా చేసేసుకోండి. అప్పుడు స్టార్ట్ అవుద్ది యాక్చువల్ డిస్కషన్. ఇది కాకుండా ఇంకేం లేదా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్తానంటే, ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అనేదండి ఒకసారి అవసరం వచ్చిన తర్వాత తప్పదు, అంతే, మనకు ఆప్షన్ లేదు ఇంకా. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు 70 ఏళ్ళు, నీ రీప్లేస్మెంట్ అవసరం, మీరు దాన్ని దాటేశారు, సరే 80 వస్తారు. 80 వచ్చిన తర్వాత ఏంటంటే ఇక నడవలేని పరిస్థితి, నా దగ్గరకు వచ్చి చేయి బాబు అంటారు. చేద్దామనే ప్రయత్నంలో మనం టెస్ట్లు చేస్తే గుండెనో లంగ్స్ వీక్ ఉంటాయి. అప్పుడు ఏంటి, మేమేమంటాం, మేము చెయ్యము, రిస్క్, అంతే, హై రిస్క్, కాంప్లికేషన్స్, వెరీ హై కాంప్లికేషన్స్, హై రిస్క్ అన్ని. సో అప్పుడు ఏమంటాము, సారీ నేను చేయను అంటాను. మరి 80కి జీవితం ఆగిపోద్దా? ఆగదు. పలానా వ్యక్తికో లేడీకో 95 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, మరి మిగతా 15 సంవత్సరాలు ఎవరు చూస్తారు? కరెక్ట్. మనం చేయాల్సింది ఏంటంటే, భోజనం అయినా అందరూ ప్రేమతో తెచ్చి పెడతారు, కానీ బాత్రూమ్కి ఎవరు తీసుకెళ్తారు? 2 రోజులు చేస్తారు, 3వ రోజు ఏదో పనుందని వెళ్ళిపోతారు. ఈవెన్ పనులను పెట్టుకున్నా కానీ వారం చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంత కష్టం అంటే అది హెడ్ ఆలోచించవచ్చు కదా. అది మీరు అన్నారు బాగుంది, కానీ చాలామంది అదే ఏమంటారంటే అప్పుడు వచ్చినప్పుడు చూద్దామంటారు. కానీ ఆ చూసినప్పుడు ఏంటంటే, ఎందుకు ఇవన్నీ చెప్తాంటండి, సమ్టైమ్స్ ఐ ఆల్సో గెట్ ఎమోషనల్. ఇప్పుడు 82-year-old లేడీ కమింగ్ టు మీ, నా కాళ్ళ మీద పడిపోయి బాబు ఏదో చేసే అంటారు. కానీ ఆవిడకి ఏంటి, గుండె నేను లోపల తీసుకెళ్తే మళ్ళీ బయటకు వస్తారో తెలియదు. మరి తెలిసి రిస్క్ తీసుకోలేము. ఆవిడకి ఎట్లా చెప్పాలో తెలియదు. ఆమె ఏడ్చేసి, లేదు చేసే బాబు, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, ఇంకో కొడుకు లండన్లో ఉన్నాడు. ఏం చేస్తారు? ఒక్కళ్ళే ఉన్నారు, చూసుకోవడానికి ఎవరూ లేరు. ఆ స్టేజ్ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? సో అందుకని నా సజెషన్ అందరికీ ఏంటంటే, ఒక వయసులో వచ్చిన తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తే ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఇట్. అంటే మెయిన్లీ బిట్వీన్ 65 to 75 ఈస్ ఐడియల్ ఏజ్. దే షుడ్ నాట్ థింక్ ట్వైస్. ఎందుకు అంటే అండి, ఇప్పుడు ఇదివరకు ఏమనేవాళ్ళము, ఈ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే ఒక 10 ఏళ్ళలో లూజ్ అయిపోద్ది, అదొక భయం. ఇప్పుడు చేసి ఏంటంటే లేటెస్ట్ కొన్ని 25-30 years కూడా వస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నేను ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి హిప్ రీప్లేస్మెంట్ చేసిన హాస్పిటల్లో పనిచేశాను. ఇప్పుడు యూకేలో రైటింగ్టన్ అని. అక్కడ ఆయన 1966లో వేసి నేను 2006లో మార్చాను. అప్పుడు అంటే 40 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు టెక్నాలజీ తోటే ఆయన 40 సంవత్సరాలు తీసుకురాగలిగాడు. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది, లైఫ్ టైం కూడా అవ్వచ్చు. అబ్సల్యూట్లీ. సో అందుకనే ఇప్పుడు నేనే లైవ్ ఎగ్జాంపుల్, 40 years నేను చూశారు. ఎస్, అంతే. సో వస్తాయి. అది ఎప్పుడంటే అండి, సో ద మెయిన్ థింగ్స్ ఆర్ కరెక్ట్ లోపలేసే పరికరము, వేసే డాక్టరు, చేసే ప్లేస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయించుకునే పేషెంట్. చేయించుకునే వాళ్ళు ముఖ్యం. ఇప్పుడు ఏంటంటే, నేను వేరే వాళ్ళ కోసం నేను తినలేను కదా, నేను తింటే వాళ్ళ ఆకలి తీరదు కదా. నేను ఓన్లీ వాళ్ళకి భోజనం ప్రొవైడ్ చేయగలను, వాళ్ళు తినాలి. అట్లనే నేను ఒక మంచి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయను,
కానీ దాన్ని కరెక్ట్గా వాళ్ళు వాడుకోవాలంటే రోజు మినిమం ఒక 2-3 కిలోమీటర్లు నడవటం, కూర్చొని ఎక్సర్సైజ్ చేయటం లైఫ్ లాంగ్. యూ వోంట్ బిలీవ్, ఇప్పుడు నేను అందరికీ ఇదే మాట చెప్తాను, 3 నెలల తర్వాత వస్తారు ఎక్సర్సైజ్ చేస్తా అంటే అయిపోయిందిగా అంటారు. అయిపోయింది కాదమ్మా, లైఫ్ లాంగ్ చెయ్యాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు ఎవ్రీబడి. ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ ఏంటి, మనం కలగనేది ఏడో పరిగెత్తేసినాడు అవన్నీ ఏమో అవసరం లేదు. సింపుల్ వాకింగ్ ఫర్ 1-2 కిలోమీటర్స్. కుదరట్లేదు మార్నింగ్ 1 కిలోమీటర్, సాయంత్రం 1 కిలోమీటర్, అసలు కుదరట్లేదు. మీరు అన్నట్టు ఇందా ట్రెడ్మిల్, ఇంట్లో టీవీ ముందు ట్రెడ్మిల్ పెట్టుకోండి, జస్ట్ నడవండి దాని మీద, అంతే. సింప్లెస్ట్ ఎక్సర్సైజ్ టెక్నిక్స్. అంటే ఇప్పుడు చాలా వెరీ కామన్ ప్రాబ్లమ్ L4 L5 అనేది ప్రాబ్లమెటిక్ గా ఉంది, కూర్చున్నా నొప్పి వస్తుంది, సయాటికా. సో ఏంటి, వాట్ ఈస్ దిస్? దీన్ని ప్రివెంట్ చేయలేమా మనము? అబ్సల్యూట్లీ వీ కెన్. ఎందుకంటే అండి ఇప్పుడు పాస్చర్స్ ఇందా మనం అనుకున్నట్టు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే దేని వల్ల వస్తుంది. ఇప్పుడు చిన్న వయసు ఉంది, మెయిన్గా పాస్చర్. కొంతమందికి ఏంటంటే ఏదైనా సడన్గా బరువులు ఎత్తటం. ఇప్పుడు మనం పెద్ద పెద్ద సూట్ కేసు కానీ సిలిండర్లు బకెట్లు టక్ మన ఎత్తగా కొంతమంది పట్టేసినట్టు అవుద్ది. కొంతమంది అంటే వెయిట్ లిఫ్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ కోర్ స్ట్రెంథనింగ్ అంటారు కదా. అబ్సల్యూట్లీ ఓకే, అగ్రీ, బట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ అండర్ ప్రాపర్ కేర్. ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్, మీకు కరెక్ట్ పద్ధతులు. ఈవెన్ ఇప్పుడు మీ వెయిట్ లిఫ్టర్లు కూడా చూస్తే వాళ్ళంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసారు, ఎవరో ఒకళ్ళు నేర్పించుంటారు, ఎవరో ఒకరు ఆచార్య గారు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు దగ్గర ఉండి ఊర్లలో అయినా కానీ ఏదో ఒకటి ఏంటి మీరు చూస్తే నడుము కండువా కట్టుకొని, దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బెల్ట్ కదా, కండువా కట్టుకొని గట్టిగా పెట్టుకుంటే దట్ ఈస్ ప్రొటెక్షన్. అండ్ మీరు చూస్తే వాళ్ళు కూడా దే సిట్ డౌన్ ఆన్ దేర్ నీస్, వాళ్ళు ముందు కొంగి ఎత్తారు. అట్లా అంటే పాస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎత్తే విధానం. సో ఎస్, వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు. కోర్ స్ట్రెంథనింగ్ మీరు అన్న మాట అది చాలా మంచి మాట. ఇప్పుడు బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ స్ట్రెంథనింగ్, దెన్ బ్యాక్ స్ట్రెంథనింగ్. ఈ రెండు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు అన్నట్టు ఇందాక L4 ఫైల్స్ 90% రావండి. పాస్చర్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు నమ్ముకుంటే మనం ఆల్మోస్ట్ 75 ఏళ్ళ దాకా హ్యాపీగా బతకొచ్చు. అయితే ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది ఫిట్నెస్ కోచెస్ కానీ యోగా ఎక్స్పర్ట్స్ కానీ ఆన్లైన్లో నేర్పిస్తుంటారు. హౌ ఎఫెక్ట్ అంటే డేంజరస్సా, లైక్ సూపర్విజన్ లేకుండా మనం అటువంటి ఎక్సర్సైజెస్ కానీ యోగాస్ కానీ చేయడం ఆన్లైన్లో చూస్తూ? ఫ్రాంక్లీ ఇది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే అండి ఒక అవగాహన తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా పక్క నుండి 30 కమ్ ఆన్ డూ అని. So at least it's one way, good way that we are motivating people to do something. Okay, that's number one. So which we should appreciate. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీడియో కాల్లో అయితే చాలా బెటర్, ఎందుకంటే ఇన్స్ట్రక్టర్ చూడగలరు మనం ఏం చేస్తున్నాం. అదే మీరు ఆన్లైన్ వీడియోస్ చూసి చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఆయన ఒక విధంగా, ఇప్పుడు మనం జోక్స్ కూడా చూస్తాం, ఇది యోగాలో తల చుట్టూ కాళ్ళు పెట్టుకుని తర్వాత తీయడం తెలియదు అన్నట్టు. సో అక్కడ ఇరుక్కుపోతాం. ఎగ్జాక్ట్లీ, జల్సా సినిమాలో అలీ గారు కొత్త రకంగా ట్రై చేశాను, అలా ఇరుక్కుపోయాడు. అందుకని ఇప్పుడు ఏంటంటే మనని ప్రాపర్ గైడ్ చేసే వాళ్ళు కావాలి. సో మామూలుగా నడుస్తున్నప్పుడు కాల్ స్లిప్ అయిపోతుంది, చాలా పెయిన్ వచ్చేస్తుంది, నరం మడత పడిపోయింది అంటారు, లిగమెంట్ టేర్ అయింది అంటారు, ACL అంటారు. ఇవన్నీ ఏంటి అసలు? స్లిప్ అయిపోవడం వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుందా? ఎస్, ఇప్పుడు మీరు చూస్తే అన్నిటికన్నా కామనెస్ట్ మీకు మోకాల్లో కన్నా పాదంలో. చాలా మంది నడుస్తూ కాలు టక్మని స్లిప్ అయిపోగానే కాలు ఇంత పూరిలాగా ఉబ్బు ఉంటుంది. అదేంటి, నేను జస్ట్ ఇట్లా కాలు ఇట్లా స్లిప్ అయిన అంతే కదా. మనం అర్థం కావాల్సింది ఏంటంటే ఆ కాలు అక్కడే ఉంది, మన బాడీ దాని మీద స్లిప్ అయింది. అంటే మీరు బాడీ ఉదాహరణకి 70 కిలోలు ఉన్నారనుకోండి, 70 కిలోలు వెయిట్ దాన్ని లాగింది. సో అది మెయిన్ ప్రాసెస్. సో ఆ ఫోర్స్ అంత ఫోర్స్ లాగుతుంది. ఓకే, సో మెయిన్గా ఈ స్లిప్ అయిన పాదాలు స్లిప్ అయినప్పుడు అదే ప్రాసెస్. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ లిగమెంట్ ఇంజరీస్ పాదాల్లో కామన్గా అవుతాయి. ఇప్పుడు నీ జాయింట్కి వచ్చేసరికి ఈ ACL అనేది మీరు అనేది ఇప్పుడు 4 స్తంభాలు ఉంటాయండి మోకాల్లో, 4 మెయిన్ లిగమెంట్స్. దాంట్లో ACL అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది కామన్గా ఇంజురీ అవుతుంది, అందుకని ఇంపార్టెంట్ అంటాం. సో అది ఏంటంటే బాగా సిగ్నిఫికెంట్ ఇంజురీ అవ్వాలి. ఇప్పుడు కామన్గా యంగ్స్టర్స్లో చూస్తాము, భారతదేశంలో కామన్గా బైకర్స్ సడన్ బ్రేక్, కాళ్ళు మెలికబడి కింద పడిపోవడము, లేదా ఫుట్బాలర్స్, దాని తర్వాత రగ్బీ ప్లేయర్స్, ఇది మనం కామన్గా చూసేది. అండ్ దీంట్లో మనం చేయాల్సింది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కామన్ ఎక్స్రే చేసుకొని చూసుకోవడం. అర్థం కాకపోతే MRI గ్యారెంటీగా చెయ్యాలి. మీరు నమ్మరు, నాకు ఒకసారి ఇట్లనే ఒక 16 ఏళ్ళ అబ్బాయి వచ్చాడు, ఎగ్జామిన్ చేశాను, కాలు అంతా ఇట్లా అంటే కదిలిపోతుంది, ఎక్స్రే నార్మల్గా ఉంది. వాళ్ళ ఫాదర్తో అంటున్నాను MRI చేస్తే బెటర్ సార్ అంటే, కెన్ యూ బిలీవ్ నా తిరిగి, డూ యూ థింక్ ఇట్స్ రియలీ నెసరీ అన్నాడు. అంటే ఒక 60 ఏళ్ళ మనిషి మాట్లాడి నేను ఒక నవ్వాను. ఒరే నీ వయసు, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేదు అంటే యూ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మీ, విచ్ ఈస్ గుడ్. అంటే ఐ అప్రిషియేట్ క్వశ్చన్స్, బట్ ఇట్ వాస్ సో సినికల్.
ఎందుకు ఆ అబ్బాయి అంత సినికల్గా అన్నాడు? ఇదేంటంటే ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రపంచం అంతా కూడా అపనమ్మకం వచ్చేసింది. డాక్టర్ అంటే ఏం లేదు, ఎంఆర్ఐలు రాస్తాడు, టెస్టులు రాస్తాడు, సగం అవసరం లేదు. నేను అందరికీ ఏం చెప్తాను, మీరు నమ్మకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఐ కీప్ టెలింగ్ ఎవ్రీబడి, మీకు నేను చెప్పేది నమ్మకలేదు, గో టేక్ ఎ సెకండ్ ఒపీనియన్, బట్ డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నాకేం అవుద్దులే అని కూర్చుంటారు ఇంట్లో. నేను చెప్తున్నాను, నాకు తెలిసిన ఒక డాక్టరు సర్జను 8 సంవత్సరాలు మోకాలు లెగమెంట్ వదిలేసి తర్వాత ఆయన 36 సంవత్సరాలు మోకాలు మొత్తం అరిగిపోయింది. మరి ఆయనకి రన్నింగ్ అంటే ఇష్టము, జాగింగ్ అంటే ఇష్టము, 36 ఏళ్ళకి ఆగిపోయిందిగా మొత్తం జీవితం. పైగా డాక్టర్. ఎగ్జాక్ట్లీ. నిజంగానే డాక్టర్స్ అనవసరంగా క్లినికల్ టెస్ట్లు అన్నీ రాసే వాళ్ళు ఉన్నారు కదా. అబ్సల్యూట్లీ, నేను కాదనట్లేగా. సో ఇక్కడ పాపం పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎవరు రాస్తున్నారు ఎవరు రాయట్లేదు. అందుకే అంటున్నాను మేడం, ఇప్పుడు మనకు కూడా ఐడియా ఉంటుందండి. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు సింపుల్, మనం దావాకి వెళ్తుంటాం, వరుసగా 15 దావాలు ఉంటాయి, 2 దగ్గరే బాగా రష్ ఉంటుంది, మిగతా ఖాళీగా ఉంటాయి. ఎందుకంటారు? ఆ 2 టేస్టీగా ఉంటాయి. టేస్టీ ఒకటి, హెల్దీ ఒకటి. వాడేంటి వాడేసి అన్ని ఆయిల్స్ కానీ ఇది కానీ మళ్ళా వాడకుండా, అది ఎట్లా తెలుస్తుంది మనకి? రెగ్యులర్ విజిటర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి తెలుస్తుంటుంది. సో దాన్ని బట్టి అట్లా. ఇప్పుడు అంటే మన భారతదేశంలో అట్లా, అంటే బయట దేశాల్లో ఏంటంటే ఇదివరకు వాళ్ళకి ఏంటి ఆన్లైన్ పెట్టాలి, నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎన్ని చేశారు, ఎన్ని సక్సెస్ఫుల్, ఎన్ని ఫెయిల్యూర్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రాను ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూస్తే ఏంటంటే రేటింగ్, కానీ రేటింగ్స్ కూడా మళ్ళీ అదొకటి అన్యాయం. సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ పెయిడ్ రేటింగ్స్, అది కూడా జాగ్రత్త పడాలి మనం. సో అందుకని మనం చూడాల్సింది ఏంటంటే హూ హ్యాస్ గుడ్, ఇప్పుడు మనకి వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం. ఇప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ తోటి చెప్తుంటారు దిస్ డాక్టర్ ఈస్ గుడ్ అని. ఫస్ట్ మనం పోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వయసుతో సంబంధం లేదు, చిన్న వయసు అయినా కూడా ఆ దాంట్లో మోస్ట్ స్పెషలిస్ట్ ఉండొచ్చు. పెద్ద ఆయన బట్టతలు వచ్చి పెద్ద బొజ్జు వచ్చేసి కూడా ఆయన తెలియకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దేశంలో డాక్టర్ అంటే ఎక్స్పెక్టేషన్ మినిమం ఏంటంటే బట్టతలు అయిపోయి కళ్ళద్దాలు పెట్టుకుని ఇంత పెద్ద బొజ్జు ఉంటే ఆయన డాక్టర్, సీనియర్ డాక్టర్ అది. సో సీనియారిటీ అది కాదు, ఆయన వెయిట్లో సీనియారిటీ కాదు, స్పెషాలిటీలో సీనియర్ ఉండాలి అది. సో ఇప్పుడు 100% ఎవరు సక్సెస్ రేట్ అనేది ఇవ్వరు, ఆపరేషన్స్లో కావచ్చు, ట్రీట్మెంట్స్లో కావచ్చు, ఎవ్రీథింగ్. కానీ ఈ మధ్య చాలామంది అగెయిన్స్ట్ అయిపోతున్నారు డాక్టర్స్ని, డ్యూటీ డాక్టర్స్ని కొట్టడము, ఇవన్నీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అన్ఫార్చునేట్ అండి, ఇప్పుడు మన దేశంలోనే స్టార్ట్ అయింది వర్డ్ ఏమని, వైద్యో నారాయణో హరి. మన దగ్గరే అన్నారు. మరి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు డాక్టర్ని కొట్టే స్టేజ్కి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు చూసారు, టీవీలో చూస్తుంటాం, ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, చదువుకోని వాళ్ళు రేడియోలిస్ట్ అని చెప్పి స్కానింగ్లు చేసేస్తున్నారు. అంటే మన సొసైటీ అంతగా పాడైపోయింది. ఇప్పుడు అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఇప్పుడు నేను డాక్టర్లే దేవుళ్ళ నేను అనట్లేదు, ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లోనే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటి అందరికీ అంటే, ఫస్ట్ మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇది మన దీంట్లో కూడా తెలుగులో సామెత ఉంది, తన్ను మాలిన ధర్మం పరమ చెడ్డ బేరం అంటారు చూడండి. ఫస్ట్ మన గురించి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక లిగమెంట్ టేర్ అయింది. ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒపీనియన్ తీసుకున్నా కానీ నెక్స్ట్ నేను ఒక హోంవర్క్ చేయాలి. మంచి డాక్టర్ ఎవరు, ఈ డాక్టర్ చేసుకున్న పేషెంట్స్ ఉంటే వీలైతే ఆ పేషెంట్తో మాట్లాడడం, ఎక్స్పీరియన్స్ అట్లా. లేదంటే ఇప్పుడు మనం వెళ్తాం కన్సల్టేషన్కి వెళ్తాం, బయట పేషెంట్స్ కూర్చోంటారు, దాంట్లో సగం తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు మీరు నమ్మరు, అంటే ఇది కూడా మీరు ఇంకా అడగలేదు, నన్ను మళ్ళీ మాట్లాడదు కానీ, ఒక హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ పారిపోయి వచ్చాడట. మీరు నమ్మరు, అంటే ఆయన ఇంజక్షన్కి వెళ్ళాడట. అంటే కొన్ని ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి పేపర్లో, అసలు ఆపరేషన్ అవసరం లేదు, ఇంజక్షన్ చాలు అని. అది కూడా దొంగతనమే. 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 2 స్టేజెస్ అయితేనే ఇంజక్షన్ హెల్ప్ అవుతుంది, ఆపము. ఇప్పుడు నేను చేసుకున్నాను ఇంజక్షన్, నాకు ఫస్ట్ స్టేజ్ కొద్దిగా అర్లీ కొంచెం చేంజెస్ ఉన్నాయి, జాగ్రత్త పడి ఫస్ట్ ఇంజక్షన్ చేసేసుకున్నాను. అదేంటి ప్రివెన్షన్. ఇంకా నాకు స్టార్ట్ కాలే ప్రాపర్గా. అట్లాంటిది మొత్తం మోకాళ్ళు అరిపోయి వంకర్లు అయిపోయి నడవలేని పరిస్థితితో ఇంజక్షన్లను వెళ్తారు. ఎందుకు? ఆ డాక్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసి ఉంటాడు, అసలు మీకు ఆపరేషనే అవసరం లేదు, చూడండి ఇదంతా పెరిగిపోద్దని. చాలా అబద్ధం. ఆ డాక్టర్లో ఒక డాక్టర్ వాళ్ళ అమ్మకి నేను ఆపరేషన్ చేశాను. అంటే వాళ్ళ అమ్మలకైతే ఆపరేషను, మన అమ్మలకైతే ఇంజక్షన్. అన్యాయం కదండి. ఇప్పుడు ఎందుకు ఒక్కొక్క ఇంజక్షన్ లక్షల్లో తీసుకుంటున్నారు, వాళ్ళు పొలాలు అమ్ముకొని ఇంజక్షన్ చేసుకొని మళ్ళా నెలలో నొప్పులతోటి నా దగ్గరకు వస్తున్నారు. ఆపరేషన్ అనగానే అన్నీ అమ్మేసి ఇంకేముంది అంటారు. ఎంత అన్యాయం అది. ఇప్పుడు మీరు అన్నారుగా ఇందాక,
మరి డాక్టర్లు దొంగలు అంటే మరి దొంగలు కదా వీళ్ళు? వాళ్ళకి తెలియదా వాళ్ళు చేస్తుంది ఏదో పని? ఇంజెక్షన్స్ వర్క్ అవుతాయి అవ్వవని కాదు కానీ అర్లీ స్టేజెస్ లో వర్క్ అవుతాయి. అర్లీ స్టేజ్లో వర్క్ అర్లీ స్టేజ్లో వర్క్ అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ ఏమనుకుంటారు ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఏదో అమృతం తాగేసేట్టు జీవితకాలం పనికొస్తుంది. కాదు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో అరగాల్సింది 10 సంవత్సరాలు తీసుకురాగలం. అంతేగాని అసలు మోకాళ్ళ మార్పిడి ఆపలేము. అంతే. ఎస్, యూ కెన్ మేనేజ్ ఫర్ మోర్ టైం. అంతేగాని ఎవరి వల్ల కాదు. నేను రాసిస్తా మేడం, ఇప్పుడు ఆ డాక్టర్లు ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో డెఫినెట్గా 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత చూడండి వాళ్ళందరికీ మోకాళ్ళు మార్చుంటాం, గ్యారంటీ. ఆ పేర్లు రాసి పెట్టుకోండి మీరు అందరు ఎవరైతే ఇప్పుడు వద్దంటున్నారో. నేనే చెప్తాను, నాకు తెలిసిన ఒక డాక్టర్ అయితే అసలు ఛాన్సే లేదు, నేను ఆపరేషన్ చేసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు 2 మోకాళ్ళు మార్చాను నేను. ఇప్పుడు ఆయన పంపిస్తున్నాడు ఉల్టా, లేదు మోకాళ్ళు అవసరము చేసుకోవాలి అని. అట్లా అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళంతా కమర్షియల్ అయిపోయి డబ్బు కనిపిస్తుంది వాళ్ళకి, అంతే, పేషెంట్లు కనబడట్లేదు. అది చాలా అన్యాయం. ఓవరాల్గా we have a wonderful conversation, Dr. Sunil garu. Thank you so much. Thank you very You got much. immense knowledge about all the bone health, bone strengthening, everything. Thank you so much. Thank you very much అండి.